ఈ వరుస విమాన ప్రమాదాలేంటి? ఈసారి నార్వేలో, సౌత్ కొరియా, కెనడా, నార్వే ఇలా వరుసగా ఇవాళ 3 ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సౌత్ కొరియా ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ల్యాండింగ్ టైంలో కెనడా ఫ్లైట్లో మంటలు. ఇటు నార్వేలో ఘోర విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రన్వేపై ఈ విమానం జారిపోయింది. ఆమ్స్టర్డామ్ ప్యాసింజర్ జెట్గా చెప్తున్నారు. ఓస్లో విమానాశ్రయం నుంచి ఆమ్స్టర్డామ్కు వెళ్తోంది విమానం. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ విమానంగా చెప్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ వైఫల్యం చెందింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకే రోజు 3 చోట్ల విమాన ప్రమాదాలు. వరుస విమాన ప్రమాదాలతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు యాదృచ్ఛికంగా జరుగుతుందా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఘోర విమాన ప్రమాదాలు గత 2 రోజులుగా అంతర్జాతీయ ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కజకిస్తాన్ మొదలు కజకిస్తాన్లో అజర్బైజాన్ విమానం 40 మంది మృతి. సౌత్ కొరియాలో బ్యాంకాక్ నుంచి వస్తున్న విమానం 179 మంది మృతి. అలాగే కెనడాలో రన్వేపై ప్రమాదం. ప్రాణాపాయం ఏం జరగలేదు కానీ తీవ్రమైన ప్రమాదం అది. ఇక నార్వేలో కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు కానీ నార్వేలో కూడా తీవ్ర ప్రమాదం. ఈ వరుస ఘటనలు చెప్తుంటే, ఈ వరుసగా దీనికి సంబంధించిన వార్తలు చెబుతుంటే అసలు ఏం జరుగుతుందోనని ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. నిజంగా అసలు మేము చెప్తుంటే, మీకు వింటుంటేనే ఇదంతా ఒక రకంగా నిజంగా ఆందోళన కలిగించే విషయమే. కానీ యాదృచ్ఛికమో మరేంటో తెలియదు. కానీ సరిగ్గా ఇయర్ ఎండింగ్లో ఏం జరుగుతుంది? సంవత్సరం ముగిసే సందర్భంలో నిజంగా అసలు ఆదివారం రోజైతే వరుస ఘటనలు, 3 ఘటనలు. సౌత్ కొరియా, కెనడా, నార్వే, అంతకుముందు కజకిస్తాన్. మొత్తం ఈ 2-3 రోజుల వ్యవధిలోనే ఈ వరుస ప్రమాదాలు. ఇక సౌత్ కొరియాలో అయితే ఏకంగా 179 మంది, విమానం 2 ముక్కలైంది, 179 మంది చనిపోయారు. ఒకసారి స్క్రీన్పై దృశ్యాలు చూడొచ్చు. 3 గంటల్లో 3 ప్రమాదాలు. ఒకటి కెనడాలో అక్కడ కూడా ల్యాండింగ్ గేర్ విఫలమై కెనడాలో అది రన్వేకు రాసుకుంటూ వెళ్తుంది, నిప్పులు కక్కుతూ వెళ్తుంది. అదృష్టవశాత్తు అక్కడ రన్వేపై విమానం తర్వాత మెల్లగా నెమ్మదించింది కానీ ఎవరికీ ఏం కాలేదు. ఇక రెండవది సౌత్ కొరియా విమానం. ఇది తొలుత ఇవాళ ఉదయం సౌత్ కొరియా కాలమానం ప్రకారం, అక్కడ లోకల్ టైం ప్రకారం ఆదివారం 9 గంటలకు జరిగింది ఉదయం. అది అక్కడ రన్వే నుంచి స్కిడ్ అయి అత్యంత వేగంతో నియంత్రణ కోల్పోయి ఏకంగా ఒక ఫెన్సింగ్ను ఢీకొట్టి, ఒక గోడను ఢీకొట్టి 2 ముక్కలైంది. అప్పటికే రెస్క్యూ చేపట్టినప్పటికీ దాదాపుగా ఎవరూ బతకని పరిస్థితి. 181 మందిలో 2 మాత్రమే, ఒక ప్రయాణికుడు, ఒక ప్యాసింజర్, ఒక విమాన సిబ్బంది, 2 మాత్రమే బతికారు. 179 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఆ అగ్నికి ఆహుతయ్యారు. అక్కడ సౌత్ కొరియాలో జరిగింది ఈ ఘటన. ఇక నార్వేలో కూడా అదే పరిస్థితి. హైడ్రాలిక్ ఫెయిల్ అయింది. నార్వేలో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. అక్కడ కూడా పూర్తిగా రన్వేను దాటి గడ్డిలోకి దూసుకొచ్చి, చూడండి, పచ్చిక బయల్లోకి దూసుకొచ్చింది ఆ ఘటన. ఒక్కసారిగా ఈ ఘటనలన్నీ కూడా దిగ్భ్రాంతిని గొలుపుతున్నాయి. అసలు ఏం జరిగింది? విమాన ప్రయాణాలంటేనే హడలెత్తిపోతున్నారు. గ్లోబల్ వైడ్ ఇన్సిడెంట్స్ ఇవి, గ్లోబల్ వైడ్ ఎయిర్ క్రాష్లు. ఏం జరుగుతుంది? ఒకసారి ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు అంటూ కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా విమాన ప్రయాణాలు జరిగే ముందు విమానాలకు మరమ్మతులు సరిగ్గా జరగడం లేదా, మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవడం లేదా? మీకు ఒక కామన్గా జరిగే ఇన్సిడెంట్ చెప్తాను. జనరల్గా మన బస్సుల్లో, మన ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ముందు బస్సు డిపోల్లో ఆర్టీసీ బస్సులకు కనీసం మెయింటెనెన్స్ చేస్తారు. డిపోల్లో మెయింటెనెన్స్ చేసిన తర్వాతే ఆర్టీసీ బస్సుల్ని ఆ షిఫ్ట్కి వదులుతారు, ఆ రూటు ప్రయాణానికి వదులుతారు. అట్ ద సేమ్ టైం రైళ్ళు కూడా అంతే. రైళ్ళను కూడా లోకోమోటివ్ షెడ్లకు తీసుకెళ్తారు. అక్కడ పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత రైళ్ళను కూడా మెయింటెనెన్స్, నిర్వహణ, మరమ్మతులు పూర్తయిన తర్వాత రైళ్లకు రూట్ మ్యాప్ క్లియర్ చేస్తారు, రైళ్లను షెడ్యూల్ చేస్తారు. బస్సులు, రైళ్ళు ఇవన్నీ కూడా ఏదైనా అంతే. విమానాల పరిస్థితి కూడా అంతే. విమానాలు కూడా
ఒక టూర్ షెడ్యూల్ ఖరారు చేసినప్పుడు విమానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మరమ్మతులు, ఇంజన్లు సరిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటారు. ఇంజన్లు కానీ సాంకేతిక సమస్యలు కానీ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతే విమాన ప్రయాణాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఆ విమానాల ప్రయాణాల షెడ్యూల్ అయిన తర్వాతే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏదైనా సరే విమానాలు చాలా అత్యంత డెలికేట్ ఉంటాయి కాబట్టి వాటి సాంకేతికత అంశాలు కూడా చాలా ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే విమాన ప్రయాణాలకు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అనేది అంతు చిక్కని ఇక్కడ సమస్యగా మొదలైంది. ఎందుకంటే వరుసగా 3 ప్రమాదాలు ఇయర్ ఎండింగ్లో ఏం జరుగుతుందో అసలు నిజంగా చెప్తుంటేనే మాకే వింతగా అనిపిస్తుంది. ఇక ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా భయాన్ని గొలుపుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రయాణించే వారికైతే గుండెల్లో గుబులు రేగుతోంది. ఎందుకంటే చూడండి, దేశం అసలు ప్రపంచం నలుమూలల గ్లోబల్ వైడ్గా ఎక్కడ జరిగినా ఈ ప్రమాదాలు ఒక్కసారిగా మనకు నిజంగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఈ నార్వే ప్రమాదం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్వేలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అదుపు తప్పి రన్వే పక్కన దూసిపోయింది. అక్కడ అధికారుల వివరాల ప్రకారం KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్ చెందిన బోయింగ్ విమానం ఓస్లో విమానాశ్రయం నుంచి ఆమ్స్టర్డామ్కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఫ్లైట్ హైడ్రాలిక్ సిస్టంలో సాంకేతిక లోపం. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఓస్లోకు దక్షిణాన దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో నుండి షాన్ డెఫ్ జోర్డ్ ఎయిర్పోర్ట్కు విమానాన్ని మళ్లించారు. ఈ క్రమంలోని షాన్ డెఫ్ జోర్డ్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అదుపు తప్పి రన్వే నుంచి పక్క దూసుకెళ్ళింది. రన్వే పక్కనున్న గడ్డిలోకి వెళ్ళి విమానం ఆగిపోయింది. చూడండి, ఆ బ్లూ కలర్ విమానం అది రన్వేపై గడ్డిలో ఆగిపోయింది. ఈ ఘటన సమయంలో విమానంలో 182 మంది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి? సరిగ్గా సౌత్ కొరియాలో 181 మంది. అక్కడ ప్యాసింజర్ కెపాసిటీ కూడా అంతే, 181 మంది. ఇక్కడ కూడా 182 మంది. పాపం దురదృష్టవశాత్తు 181 మందిలో సౌత్ కొరియాలో దాదాపుగా అందరూ చనిపోయారు, 2 మినహా. వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. 179 మంది చనిపోయారు. ఇక్కడ నార్వేలో కూడా 182 మంది. కానీ అదృష్టవశాత్తు బతికి బట్ట కట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కెనడాలో కూడా అదే పరిస్థితి. కెనడాలో కూడా రాయల్ కెనడియన్ ఎయిర్ సర్వీసెస్ సంబంధించిన ఫ్లైట్ అది. అక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సో ఇక్కడ నార్వే ఘటనకు సంబంధించి మళ్ళీ చూద్దాం. ఎయిర్లైన్ సిబ్బంది అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఈ వారంలో ఇటు కజకిస్తాన్ ఘోర విమాన ప్రమాదం, అక్కడ కూడా ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్ప కూలిపోవడం, దాదాపు 40 మంది. అక్కడ ఒక పక్షి అడ్డొచ్చిందన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ల్యాండింగ్ సమయంలో సిస్టమ్ ఫెయిల్ అయ్యి పక్షి అడ్డు రావడంతో అక్కడ విమానం కూడా ముక్కలుగా విరిగిపోయింది. అక్కడ విమాన శకలాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఇక సౌత్ కొరియా కూడా అంతే. ఆ దృశ్యాలు చూస్తే సౌత్ కొరియాలో ల్యాండింగ్ సమయంలో విమానం ముక్కలుగా విరిగిపోయి శకలాలు కొన్ని మీటర్ల దూరం ఎగిసిపడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇక అలాగే సో ఆదివారం నాడు జరుగుతున్న ఈ ప్రమాదాలు చూడండి. దక్షిణ కొరియాలో మరో విమాన ప్రమాదం, అక్కడ 179 మంది. ఇక ఈ 2 ఘటనలు అటు కజకిస్తాన్, దక్షిణ కొరియా, మరొక ముందే తాజాగా కెనడా, అలాగే నార్వే. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లన్నీ కూడా విమానాల్లో ప్రయాణించాలంటేనే నిజంగా ప్రయాణికులు, అంతర్జాతీయ ప్రయాణికులు వణుకుతున్నారు. ఎస్, చాలా ప్రమాదాలు ఇలా జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరి మెయింటెనెన్స్ విషయంలో సరిగ్గా చేయకనా, నిర్వహణ లోపమా